అణ్వాయుధ పరీక్షల్లో భారత రక్షణ దళం మరోసారి సత్తా చాటింది. విశాఖ తీరం వేదికగా అత్యంత కీలకమైన ప్రయోగాన్ని నౌకాదళం విజయవంతంగా నిర్వహించింది. అణ్వాయుధ సామర్థ్యం గల K4 క్షిపణి అరిఘాత్ జలాంతర్గామి నుంచి ప్రయోగించారు. దీంతో శత్రు దేశాల దాడిని వ్యూహాత్మకంగా నిరోధించే సామర్థ్యం భారత్కు మరింత పెరిగిందని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. అరిఘాత్ నుంచి K4 బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగం చేయడం ఇది రెండోసారి. గతేడాది నవంబర్లోనూ ఈ ప్రయోగం నిర్వహించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఈ ప్రయోగం ప్రత్యర్థులకు ఓ హెచ్చరిక అని రక్షణ వర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రయోగంతో ఆసియా దేశాల్లో చైనాతో పోటీగా భారత్ నిలిచింది. ఇప్పటి వరకు సబ్మరైన్ల నుంచి మిసైల్ దాడి చేయగల సామర్థ్యం ఆసియా దేశాల్లో చైనాకు మాత్రమే ఉండేది. K4 బాలిస్టిక్ క్షిపణి వరుస ప్రయోగాల తర్వాత సబ్మరైన్ నుంచి అణుదాడి చేయగల సామర్థ్యం కలిగి ఉన్న ఆసియాలో రెండో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. భవిష్యత్తులో మరో అణు జలాంతర్గామి భారత్ అమ్ముల పొదిలోకి చేరనున్న క్రమంలో 5,000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న K5 మిసైల్స్ ని కూడా ప్రయోగించే సామర్థ్యం మున్ముందు భారత్ సొంతం కానుంది. K5 సామర్థ్యం కూడా కలిస్తే అణుదాడిలో ఇండియా తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని రక్షణ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. K4 బాలిస్టిక్ మిసైల్ అంటే కలాం 4 అని అర్థం. పూర్తి అణు సామర్థ్యం కలిగిన ఇంటర్మీడియట్ రేంజ్ సబ్మరైన్ లాంచ్ బాలిస్టిక్ క్షిపణిగా దీన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తయారు చేసింది. INS అరిఘాత్లో ఈ క్షిపణి అమర్చి ఉంటుంది. 3,500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాల్ని సులువుగా ఛేదించగల సత్తా K4కి ఉంది. 17 టన్నుల బరువు, 10 మీటర్ల పొడవు, 4.3 మీటర్ల వెడల్పు ఉన్న ఈ మిసైల్ 2,500 కిలోల వరకు న్యూక్లియర్ వార్ హెడ్ ని మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంటుంది.